మ్మ్. ఇప్పుడు వచ్చేసి మనం నెహ్రూ రిపోర్ట్ చూద్దాం. నెహ్రూ రిపోర్ట్. లార్డ్ బిర్కెన్ హెడ్ ఒక ఛాలెంజ్ వదిలాడు కాన్స్టిట్యూషన్ చేసుకోమని చెప్పి. బిర్కెన్ హెడ్ ఛాలెంజ్. ఆల్ పార్టీ కాన్ఫరెన్స్ మెట్ ఇన్ ఫిబ్రవరి 1928. ఒక సబ్ కమిటీ అపాయింట్ చేశారు, అన్ని పార్టీస్ కాన్ఫరెన్స్ కలిపి. మోతీలాల్ నెహ్రూ చైర్మన్షిప్ మీద మోతీలాల్ నెహ్రూ కాన్స్టిట్యూషన్ని డ్రాఫ్ట్ చేయడానికి. ఫస్ట్ మేజర్ అటెంప్ట్ బై ద ఇండియన్స్ టు డ్రాఫ్ట్ ఏ కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ ఫర్ ద కంట్రీ. ఆ రిపోర్టు ఫైనలైజ్ అయింది ఆగస్టు 1928లో. రికమెండేషన్స్ ఏంటి అంటే అనానిమస్ ఎక్సెప్ట్ ఇన్ వన్ రెస్పెక్ట్. మెజారిటీ డొమినియన్ స్టేటస్ని ఫేవర్ చేశారు. ద బేసిస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఏ సెక్షన్ ఆఫ్ ఇట్ వాంటెడ్ కంప్లీట్ ఇండిపెండెన్స్. ఎక్కువ మంది డొమినియన్ స్టేటస్ మంచిది అన్నారు, కాకపోతే కొందరు కంప్లీట్ ఇండిపెండెన్స్ కావాలి అని కూడా డిసైడ్ చేశారు. కంప్లీట్ ఇండిపెండెన్స్ ఇది అన్నట్టు. నెహ్రూ మేజర్ రికమెండేషన్స్ ఏంటంటే డొమినియన్ స్టేటస్ ఒక లైన్ ఆఫ్ సెల్ఫ్ గవర్నింగ్ డొమినియన్స్ యాజ్ ఎ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ డిసైడ్ బై ఇండియన్స్ ఇవ్వాలి. డొమినియన్ స్టేటస్ ఓన్ లైన్స్ ఆఫ్ సెల్ఫ్ గవర్నింగ్ డొమినియన్స్ యాజ్ ద ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఉండాలి. ఇదన్నట్టు మీన్. డొమినియన్ స్టేటస్ ఓన్ లైన్స్ ఆఫ్ సెల్ఫ్ గవర్నింగ్ dominions as form of government decided by Indians. సపరేట్ ఎలక్టోరేట్స్ని రిజెక్ట్ చేయాలి. అది బేసిస్ ఆఫ్ విచ్ కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ ఇంతవరకు అదే బేసిస్ ఉండే, కానీ అది సపరేట్ ఎలక్టోరేట్స్ని రిజెక్ట్ చేయాలి. జాయింట్ ఎలక్టోరేట్స్ ఉండాలి. కొన్ని రిజర్వేషన్ సీట్స్ ముస్లిమ్స్కి ఉండాలి సెంటర్ దగ్గర, ప్రొవిన్సెస్ దగ్గర. ఏ ప్రొవిన్సెస్ అయితే మైనారిటీ ప్రపోర్షన్ ఉందో ముస్లిమ్స్కి అక్కడ ఇది రైట్ టు కంటెస్ట్ అడిషనల్ సీట్స్. ఒకవేళ మైనారిటీ అక్కడ ఎక్కడ ప్రొవిన్స్ సపరేట్ ఉంటే అక్కడ అడిషనల్ సీట్ చేయొచ్చు. లింగ్విస్టిక్గా ప్రొవిన్సెస్ ఉండాలి. 19 ఫండమెంటల్ రైట్స్, ఈక్వల్ రైట్ టు మెన్, యూనియన్స్ ఫామ్ చేయొచ్చు, యూనివర్సల్ రైట్ సఫరేజ్, ఇవన్నీ ఉండాలి. ఇంకా రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఉండాలి సెంటర్ దగ్గర, ప్రొవిన్సెస్ దగ్గర. ఇండియన్ పార్లమెంట్ సెంటర్ దగ్గర 500 మెంబర్స్ ఉండాలి. వీళ్ళందరూ అడల్ట్ సఫరేజ్ మీద ఎలక్ట్ అవ్వాలి. 200 మెంబర్స్ సెనేట్ టు బి ఎలక్టెడ్ బై ప్రొవిన్షియల్ కౌన్సిల్స్. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్కి 5 years ఉండాలి. సెనేట్కి ఏమో 7 years ఉండాలి. సెనేట్ అంటే రాజ్యసభ లాంటిది. వాళ్ళని అనుకున్నది ప్రొవిన్షియల్ కౌన్సిల్. సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే హెడ్ ఉండాలి. టు బి హెడెడ్ బై ఏ గవర్నర్ జనరల్ అపాయింటెడ్ బై ద బ్రిటిష్ గవర్నమెంట్ బట్ పేడ్ అవుట్ ఆఫ్ ఇండియన్ రెవెన్యూస్. సెంట్రల్ గవర్నమెంట్ టు బి హెడెడ్ బై ఏ గవర్నర్ జనరల్ అపాయింటెడ్ బై ద బ్రిటిష్ గవర్నమెంట్ బట్ పేడ్ అవుట్ ఆఫ్ ఇండియన్ రెవెన్యూస్. హూ వుడ్ యాక్ట్ ఆన్ ద అడ్వైస్ ఆఫ్ ద బ్రిటిష్ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ రెస్పాన్సిబుల్ టు ద. అంటే సెంట్రల్ గవర్నమెంట్ హెడ్ గవర్నర్ జనరల్ ఉండొచ్చు, బ్రిటిష్ గవర్నమెంట్ అపాయింట్ చేయాలి, కాకపోతే తన అడ్వైస్ ఆఫ్ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ప్రకారమే వేయాలి. ప్రొవిన్షియల్ కౌన్సిల్స్కి 5 year టెన్యూర్ ఉండాలి. గవర్నర్ హెడ్ అయి ఉండాలి. ప్రొవిన్షియల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఒక అడ్వైస్ మీద పనిచేయాలి. కల్చరల్ అండ్ రిలీజియస్ ఇంట్రెస్ట్ ఆఫ్ ముస్లిమ్స్కి ప్రొటెక్షన్ ఇవ్వాలి. కంప్లీట్ డిసోసియేషన్ ఆఫ్ స్టేట్ ఫ్రమ్ రిలీజియన్ ఉండాలి. ద ముస్లిం అండ్ హిందూ కమ్యూనల్ రెస్పాన్స్ ఎలా ఉందంటే ఢిల్లీ ప్రపోజల్స్ ఆఫ్ ముస్లిం లీగ్ ప్రపోజల్స్ ఏంటంటే విచ్ వర్ యాక్సెప్టెడ్ బై ద మద్రాస్ సెషన్ ఆఫ్ ద కాంగ్రెస్ కేమ్ టు బి నోన్ యాజ్ ద ఢిల్లీ ప్రపోజల్స్. ఒకసారి చూద్దాం.